Kerala, the God's own country. నేచర్ లవర్స్కి కేరళ ఇస్ ద బెస్ట్ ప్లేస్ టు విజిట్. ఎందుకంటే కేరళ అంతా నేచర్ అండ్ గ్రీనరీతోనే కవర్ అయి ఉంటుంది. మౌంటైన్స్, బీచెస్, వాటర్ ఫాల్స్, బ్యాక్ వాటర్స్, టీ ప్లాంటేషన్స్, ఇలా కేరళ అంతా ఎటు చూసిన నేచర్తోనే కవర్ అయి ఉంటుంది. నేషనల్ జియోగ్రఫికల్ ట్రావెలర్స్ కండక్ట్ చేసిన సర్వేలో కూడా కేరళ వరల్డ్ టాప్ 50 మస్ట్ విజిట్ ప్లేసెస్లో ఉంది. ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విటీవీ విన్నీ తెలుగు వ్లాగ్స్. సో ఈరోజు మనం ఈ వీడియోలో కేరళకి మన తెలుగు స్టేట్స్ నుంచి ఎలా ట్రావెల్ చేయాలి, కేరళలో తప్పకుండా విజిట్ చేయాల్సిన లొకేషన్స్ ఏంటి, అండ్ కేరళలో ఎక్కడ స్టే ఉండాలి, అండ్ వెరీ ఇంపార్టెంట్లీ 7 డేస్లో జస్ట్ 9,000 బడ్జెట్లో కేరళ మొత్తం ఎలా ఎక్స్ప్లోర్ చేయొచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ గైస్, ఈ వీడియోస్ నేను ఎందుకు చేస్తున్నానంటే ఈ మధ్య చాలామంది కేరళకి ట్రావెల్ చేస్తున్నారు అండ్ అక్కడికి రీచ్ అయ్యాక చాలా ఇబ్బంది పడుతున్నారు. లైక్ ఎక్కడికి ట్రావెల్ చేయాలి అని, అండ్ ఎక్కడ స్టే ఉండాలి అని, అండ్ కేరళ మొత్తం ఒక ఆర్డర్లో ఎలా కవర్ చేయాలో తెలియక చాలా మనీ వేస్ట్ చేసుకుంటున్నారు. సో అందుకే నేను చాలా రీసెర్చ్ చేసి కేరళకి ట్రావెల్ చేసి జస్ట్ 9,000 బడ్జెట్లో కేరళ మొత్తం ఎలా ఎక్స్ప్లోర్ చేయొచ్చో మీకు కూడా తెలియాలని ఈ వీడియోస్ అన్నీ చేస్తున్నాను. సో మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. నేను కూడా ఇంకా చాలా ప్లేసెస్కి తక్కువ బడ్జెట్లో ఎలా ట్రావెల్ చేయొచ్చో అని వీడియోస్ చేయగలను. సో ప్లీజ్ సపోర్ట్ మీ బై సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో గైస్, మనమైతే బెంగళూరు స్టేషన్కి వచ్చేసాం. సో టైం అయితే 6:50 PM అవుతుంది. మన ట్రైన్ అయితే 7 PMకి ఉంది అండ్ ఎక్కబోతున్న ట్రైన్ ఏంటంటే ఎర్నాకుళం ఎక్స్ప్రెస్. సో నేనైతే బెంగళూరు స్టేషన్ నుంచి ట్రావెల్ చేస్తున్నాను. ఎవరైతే తెలుగు స్టేట్స్ నుంచి ట్రావెల్ చేయాలనుకుంటున్నారో లైక్ ఏపీ ఆర్ తెలంగాణ, సో వాళ్ళకి ట్రైన్ డీటెయిల్స్ అని నేను క్లియర్గా నా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను, ఒకసారి చూడండి. అండ్ ఎవరైతే లైక్ ఫ్లైట్ ప్రిఫర్ చేద్దాం అనుకుంటున్నారో కేరళలో 2 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. వన్ ఈజ్ ఇన్ కోచి అండ్ ఇంకోటి త్రివాండ్రంలో ఉంది. సో మీరు కోచి ప్రిఫర్ చేస్తే బెస్ట్. సో అలా ప్రిఫర్ చేస్తేనే మీకు ఏంటంటే ఒక ప్రొసీజర్లో కేరళ ట్రిప్ అనేది కవర్ చేయగలరు. సో మీకు ఈజీగా ఉంటుంది అండ్ కంఫర్ట్గా ఉంటుంది ప్రొసీజర్ ఫాలో అవుతే. సో డెఫినెట్గా ఈ ప్రొసీజర్ని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. సో గైస్, ఇదైతే అలువా రైల్వే స్టేషన్. మనమైతే అలువాకి రీచ్ అయిపోయాం. ఇప్పుడైతే టైం అరౌండ్ 4:30 AM అవుతుంది. సో ఎవరైతే ట్రైన్ ప్రిఫర్ చేస్తున్నారో వాళ్ళు అలువాకి మాత్రమే ట్రైన్ టికెట్ తీసుకోండి. ఎందుకంటే మనకి అలువా నుంచి మునార్కి బస్సెస్ అన్నవి అవైలబుల్గా ఉంటుంది. సో మనకైతే అలువా రైల్వే స్టేషన్ బయటే బస్ స్టాప్ ఉంటుంది. సో మనం 4:30 to 4:45 మధ్యలో రీచ్ అవుతాం కాబట్టి టిఫిన్స్ అన్ని కంప్లీట్ చేసుకొని ఎగ్జాక్ట్గా 6 AMకి మనం బస్ స్టాప్లో ఉన్నట్టు చూసుకోవాలి. ఎందుకంటే మనకి అలువా నుంచి మునార్కి డైరెక్ట్ బస్సెస్ అన్నవి అవైలబుల్గా ఉంటుంది. సో డెఫినెట్గా 6 AM బస్ మాత్రం మీరు మిస్ అవ్వకుండా చూసుకోండి. ఎందుకంటే తర్వాత మీరు ఏ బస్ ఎక్కినా కూడా 3 to 4 స్టేషన్స్ మీరు మారాల్సి ఉంటుంది. సో మన బస్ అయితే స్టార్ట్ అయిపోయింది అండ్ టికెట్ ప్రైస్ అయితే పర్ హెడ్ 135 రూపీస్ పడుతుంది. అండ్ మునార్ రీచ్ అవ్వడానికి అయితే లైక్ అరౌండ్ 4 to 5 hours టైం అయితే తీసుకుంటుంది. అండ్ వెరీ ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే మనం ట్రావెల్ చేయబోయే రోడ్ అంతా కూడా ఫుల్ ఘాటీ. సో ఎవరికైతే వామిటింగ్ సెన్సేషన్ ఆర్ సిక్నెస్ కానీ ఉంటే ప్రికాషన్స్ మాత్రం కంపల్సరీ తీసుకోండి. సో గైస్, ఘాట్ అయితే స్టార్ట్ అయిపోయింది. మీరు చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. ఫుల్ ఆఫ్ గ్రీనరీ, ఫుల్ ఆఫ్ టీ ప్లాంటేషన్స్, చాలా బాగుంది. ఇది సమ్మర్ బట్ నాకైతే వింటర్లా అనిపిస్తుంది. సో ప్రెజెంట్ టెంపరేచర్ అయితే 16 degrees ఉంది. పైకి వెళ్ళే కొద్దీ ఇంకా బాగుంటుంది. ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్. మనమైతే మునార్కి రీచ్ అయిపోయాం. చూడండి ఎంత బాగుంది. సో మనమైతే ఇప్పుడు జేజే కాటేజ్లో చెక్ ఇన్ చేస్తున్నాం. మాకైతే ఈ రూమ్ బస్ స్టాప్ దగ్గరలోనే 500 meters రేడియస్లోనే దొరికింది. సో మీరు కూడా ఆన్లైన్లో బుక్ చేసుకున్నప్పుడు బస్ స్టాప్ దగ్గరలోనే బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. లైక్ జస్ట్ బుక్ చేసుకోండి అంతే. లైక్ మనీ ఏం పే చేయకండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆటో పర్సన్తో మాట్లాడి లైక్ 50 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు మీకు హోటల్స్ చూపించడానికి. సో ఒకసారి హోటల్కి వెళ్ళి మీరు బుక్ చేసుకున్న హోటల్కి వెళ్ళి చూడండి. నచ్చితే అప్పుడు మీరు చెక్ ఇన్ అవ్వండి. ఒకవేళ మీకు నచ్చకపోతే మీ ఆటో డ్రైవర్తో మాట్లాడితే మీకు దగ్గరలో ఉన్న 3 to 4 హోటల్స్ కూడా చూపిస్తారు. అది కూడా విజిట్ చేసి ద బెస్ట్ హోటల్లో మీరు చెక్ ఇన్ అవ్వండి. అండ్ జేజే కాటేజ్ కూడా మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఒకసారి విజిట్ చేయండి. మాకైతే పర్ రూమ్ 1,200 రూపీస్ పడ్డది. అండ్ మీరు ఏ సీజన్లో వెళ్ళినా కూడా మీకు సేమ్ ప్రైస్ ఉంటుంది. మాకైతే అది నచ్చింది. సో ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి. సో మనమైతే ఇప్పుడు ఫ్రెష్ అయిపోయి స్టార్ట్ అయిపోయాం లంచ్ కంప్లీట్ చేసుకోవడానికి. అండ్ మేమైతే ఆటో బుక్ చేసుకున్నాం. ఇక్కడ 2 ట్రాన్స్పోర్ట్స్ అవైలబుల్ ఉంటుంది మనం ప్లేసెస్ కవర్ చేయడానికి. ఒకటి స్కూటీ, ఇంకోటి ఆటో. సో మీరు స్కూటీ అయితే అడ్వాన్స్ బుక్ చేసుకోవాలి. సో మనమైతే దగ్గరలో ఉన్న రెస్టారెంట్కి వచ్చి బిర్యానీ ఆర్డర్ ఇచ్చాం. టేస్ట్ వైజ్ సో గుడ్. సో ఇదైతే కోకోనట్ ఆయిల్తోని ప్రిపేర్ చేశారు.
సో తెలుగు స్టేట్స్ బిర్యానీతో కంపేర్ చేస్తే ఈ బిర్యానీ కొంచెం డిఫరెంట్గా కొత్తగా ఉంది. సో ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. గాయస్, మనకైతే మున్నార్లో విజిట్ చేయడానికి చాలా ప్లేసెస్ ఉంటాయి. బట్ ఇప్పుడు నేను చెప్పే ఆర్డర్లోనే మీరు కవర్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది అండ్ టైం కూడా సేవ్ అవుతుంది. సో గాయస్, ఇప్పుడు టైం అయితే అరౌండ్ 4 అవుతుంది. మనం ఫస్ట్ విజిట్ చేయబోయే ప్లేస్ కోతమేడు వ్యూ పాయింట్. సో పదండి వెళ్దాం. సో గాయస్, మనమైతే కోతమేడు వ్యూ పాయింట్కి రీచ్ అయిపోయాము. సో ఇది మున్నార్లోని వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ టూరిస్ట్ అట్రాక్షన్ స్పాట్. వ్యూ చూడండి ఒకసారి ఎంత బాగుందో. ఈ కోతమేడు వ్యూ పాయింట్ చుట్టూ టీ గార్డెన్స్తో నిండి ఉన్న కన్నన్ దేవన్ హిల్స్ యొక్క పానోరమిక్ వ్యూ మనకి చాలా బాగా కనిపిస్తుంది. సో మీరు ఇక్కడ కొంచెంసేపు ఫొటోస్ తీసుకొని టైం స్పెండ్ చేయండి. సో నెక్స్ట్ మనం విజిట్ చేయబోయే ప్లేస్ పునర్జని. సో పునర్జని అన్నది మున్నార్లో ఒక విలేజ్ అనమాట. సో వీళ్ళు వాళ్ళ ట్రెడిషన్ అండ్ కల్చర్ని రిప్రజెంట్ చేస్తూ 2 షోస్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఒకటి కథక్కలి, ఇంకోటి కలరా. అండ్ వీళ్ళు పర్ షోకి 300 to 500 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. సో ఈ టికెట్స్ బుక్ చేసుకోవాలి అనుకుంటే ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు. నేను ఆ లింక్ అన్నది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి చూడండి. సో గైస్, కథక్కలి షో అయితే వర్త్ విజిటింగ్. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. మీరు తప్పకుండా విజిట్ చేయండి. నేను స్టార్టింగ్ అయితే ప్రైజెస్ చూసి లైక్ వర్త్ విజిటింగా కాదా అనుకున్నా, బట్ లోపలికి వెళ్ళాక చాలా ఎంజాయ్ చేస్తారు. సో తప్పకుండా విజిట్ చేయండి. సో ఇప్పుడైతే కలరా స్టార్ట్ అయ్యింది. సో కలరా ఈజ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ మార్షల్ ఆర్ట్స్. సో ఇది చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఇది కూడా తప్పకుండా విజిట్ చేయండి. సో గాయస్, దీంతో మనకి మున్నార్లో డే 1 అన్నది కంప్లీట్ అయ్యింది. సో మీరు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. డే 2 ఇన్ మున్నార్. సో గాయస్, ఈరోజు మనం మున్నార్ దగ్గరలో ఉన్న ప్లేసెస్ అన్ని కవర్ చేద్దాం. సో ఈ ప్లేసెస్ని కవర్ చేయడానికి మనం స్కూటీ రెంట్ తీసుకోవచ్చు. సో పర్ డే మనకి 400 to 600 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తారు. లేదా ఆటో కూడా బుక్ చేసుకోవచ్చు. పర్ డే మనకి లైక్ 1300 వరకు ఛార్జ్ చేస్తారు. సో మీకు ఏది కన్వీనియంట్ అయితే అది మీరు చూస్ చేసుకోండి. సో గైస్, మనమైతే ఇప్పుడు ఎలిఫెంట్ సఫారీకి వచ్చాము. సో ఈ ఎలిఫెంట్ సఫారీలో ఏంటంటే మనకి ఫారెస్ట్లో 1 hour వరకు ఎలిఫెంట్ మీద తిప్పుతారనమాట. సో దీని ప్రైజింగ్స్ ఎలా ఉంటాయంటే పర్ హెడ్ 750 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అండ్ ఒక ఎలిఫెంట్ మీద 2 persons వరకు ట్రావెల్ చేయొచ్చు. సో ఒకవేళ సింగిల్ పర్సన్ ఒక ఎలిఫెంట్ మీద ట్రావెల్ చేయాలనుకుంటే 1500 రూపీస్ పర్ హెడ్ పడుతుంది. సో ఇలా ఎలిఫెంట్ మీద ఫారెస్ట్ మధ్యలో ట్రావెల్ చేస్తుంటే ఇట్స్ రియల్లీ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. సో మీకు కూడా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే తప్పకుండా ట్రై. మున్నార్లో ఉన్న బొటానికల్ గార్డెన్కి వచ్చాము. ఇక్కడైతే మనకి డిఫరెంట్ స్పీసెస్ ఆఫ్ ప్లాంట్స్, ఫ్లేవర్స్, ఫ్రూట్స్ అండ్ వెరైటీ ఆఫ్ క్యాక్టస్ ప్లాంట్స్ అనేవి మనం చూడొచ్చు. ఇక్కడ ప్రైస్ అయితే పర్ హెడ్ 100 రూపీస్ పడుతుంది. అండ్ ఇఫ్ యూఆర్ అ నేచర్ లవర్ అండ్ ఇఫ్ యూఆర్ అ సైన్స్ స్టూడెంట్, ఈ ప్లేస్ డెఫినెట్గా విజిట్ చేయండి. యూ విల్ లవ్ ఇట్. సో గైస్, మనకైతే బొటానికల్ గార్డెన్ లోపలే స్పైసెస్ అన్నవి అవైలబుల్గా ఉంటాయి. సో మీకు తెలుసు కదా, మున్నార్లో స్పైసెస్ ఆర్ వెరీ ఫేమస్. సో నేనైతే బిర్యానీ మసాలా షాపింగ్ చేసుకున్నాను. అండ్ అక్కడ ఇంకా చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి. సమ్ ఆయుర్వేదిక్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ అండ్ బ్యూటీ రిలేటెడ్ ప్రొడక్ట్స్, తైలమ్స్ అని చాలా వెరైటీ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేవి ఉంటాయి విచ్ ఆర్ న్యాచురలీ ప్రిపేర్డ్. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. సో గైస్, టైం అయితే అరౌండ్ 2 అవుతుంది. సో మనం లంచ్ కంప్లీట్ చేసుకోవడానికి వచ్చాము. సో మనకి రెస్టారెంట్ కూడా బొటానికల్ గార్డెన్ లోపల అవైలబుల్గా ఉంటుంది. సో మేమైతే బొంగులో చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చాం. టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో గైస్, మనమైతే ఇప్పుడు టీ ఫ్యాక్టరీకి వచ్చాము. సో ఇక్కడ ఏంటంటే టీని ఎలా ప్రిపేర్ చేస్తారు, ఫ్రమ్ లీఫ్ టు మనం తాగే టీ వరకు ఎలా ప్రిపేర్ చేస్తారు ప్రాసెస్ అనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ టికెట్ ప్రైస్ అయితే పర్ హెడ్ 75 రూపీస్ పడుతుంది. అండ్ ఇక్కడ మీరు చూస్తున్న షాప్ ఏంటంటే టీ పౌడర్స్ అనేవి మనకి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేసినవి మనకి సెల్ చేస్తారు. సో మీరు అవి అక్కడ పర్చేస్ చేసుకోవచ్చు.
సో నెక్స్ట్ మనం వెళ్ళబోయే ప్లేస్ మట్టుపెట్టు డ్యామ్. సో ఈ మట్టుపెట్టు డ్యామ్ అనేది అనముడి మౌంటైన్స్ మధ్యలో ఉంటుంది. సో మౌంటైన్స్ మధ్యలో వాటర్ ఫ్లో అవుతుండగా బోటింగ్ చేస్తే ఆ వ్యూ అయితే చాలా బాగుంటుంది. మీరైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇక్కడ వేరియస్ టైప్ ఆఫ్ బోట్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. లైక్ బోట్ పెడలింగ్ అని, రోవింగ్ అని, అండ్ మనకి స్పీడ్ బోట్ కూడా అవైలబుల్గా ఉంటుంది. సో మనమైతే ఇప్పుడు బోటింగ్కి వెళ్తున్నాము. మనకి బోట్ యాక్టివిటీస్ బట్టే ప్రైస్ అయితే ఉంటుంది. సో మనం చూస్ చేసుకున్నది బోట్ పెడలింగ్. సో ఇదైతే పర్ హెడ్ 200 రూపీస్ ఛార్జ్ చేశారు. అండ్ 1 అవర్ వరకు మనం బోటింగ్ చేయొచ్చు. సో గైస్ వ్యూ చూడండి ఎంత బాగుందో. ఈ డ్యామ్ అయితే మౌంటైన్స్ మధ్యలో ఉంది. సో మౌంటైన్స్ మధ్యలో నుంచి బోటింగ్ చేస్తుంటే చాలా బాగుంది. చుట్టూ గ్రీనరీతో చాలా పీస్ఫుల్గా అనిపించింది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇట్స్ లైక్ వన్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఫర్ యూ. సో గైస్ మనకి మట్టుపెట్టు డ్యామ్ బయటనే మార్కెట్ అనేది అవైలబుల్గా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే లోకల్ ప్రొడక్ట్స్ కానీ లైక్ స్పైసెస్, చాక్లెట్స్ అని ఇలా చాలా మనకి అవైలబుల్గా ఉంటాయి. సో మనం షాపింగ్ చేసుకోవచ్చు ఇక్కడ. నేనైతే చాక్లెట్స్ తీసుకున్నాను, ఎందుకంటే ఇక్కడ చాక్లెట్స్ అనే న్యాచురల్ ఇంగ్రీడియంట్సే యూస్ చేసి చేస్తున్నారు. ఎలాంటి ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ కానీ కెమికల్స్ కానీ యూస్ చేయట్లేదు. సో మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. సో గైస్ మీరు ఇక్కడ చూస్తున్న ప్లేస్ ఈకో పాయింట్ అంటారు. ఇక్కడ ఏంటంటే మనం ఏదైతే అరుస్తామో లైక్ నేమ్స్ అరుస్తామో అది మనకి రివర్స్లో రీసౌండ్ అన్నది వినిపిస్తుంది. సో మీరు చూడొచ్చు ఇక్కడ అంతా అందరూ అరుస్తున్నారనమాట. సో గైస్ టైం అరౌండ్ 5 అవుతుంది. మనమైతే కుండాలం డ్యామ్కి వచ్చాము. సో ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డ్యామ్ ఇన్ కేరళ అనమాట. ఇక్కడైతే వ్యూ చాలా బాగుంది. మేము సన్సెట్ టైంకి వచ్చాం కాబట్టి. సో మట్టుపెట్టు డ్యామ్కి కుండాలంకి డ్యామ్కి డిఫరెన్స్ ఏంటంటే మట్టుపెట్టు డ్యామ్ వాటర్ అనేది కొంచెం గ్రీనిష్ కలర్లో ఉంటుంది. అండ్ కుండాలం డ్యామ్ వాటర్ అయితే కొంచెం డార్క్ బ్లూ అండ్ బ్లాక్ షేడ్లో బాగుంది. సో ఇది కూడా వర్త్ విజిటింగ్ ప్లేస్. సో ఇది కూడా తప్పకుండా విజిట్ చేయండి మీరు. సో గైస్ మనమైతే మునార్ బస్ స్టాప్లో ఉన్నాము. బస్ అయితే ఇంకా రాలేదు. ఇంకొక హాఫ్ అన్ అవర్ వరకు టైం పడుతుందంట. సో మనమైతే ఇప్పుడు కోచికి ట్రావెల్ చేస్తున్నాం. సో మీన్ వెల్ మనకి టైం ఉంది కాబట్టి హాఫ్ అన్ అవర్ వరకు పక్కనే మనకి టిఫిన్ షాప్ అన్నది ఉంది. సో అక్కడికి వెళ్ళి మనం టిఫిన్ కంప్లీట్ చేసుకుందాం. సో గాస్ ఇదైతే టిఫిన్ షాప్ అంట. సో ఒక బస్ని మోడిఫై చేసి టిఫిన్ షాప్లో కన్వర్ట్ చేశారు. సో లోపలే కుక్ చేస్తున్నారు, లోపలే సర్వ్ కూడా చేస్తున్నారు. సో ఇది కాన్సెప్ట్ డిఫరెంట్గా ఉంది కదా. సో గైస్ మనమైతే బస్సు ఎక్కేసాం. ఇప్పుడు టైం అయితే అరౌండ్ 12 PM అవుతుంది. సో మనమైతే ఇప్పుడు ఎర్నాకుళంకి వెళ్తున్నాం, ఎందుకంటే డైరెక్ట్ కొచ్చికి మనకి బస్సెస్ అనేవి అవైలబుల్గా ఉండదు. సో ఎర్నాకుళం టు కొచ్చి 10 కిలోమీటర్స్ ఉంటుంది. సో మనం అక్కడ మళ్ళీ ఆటో ఆర్ క్యాబ్ మాట్లాడుకుని అక్కడ నుంచి మనం ట్రావెల్ చేయొచ్చు. మనమైతే ఎర్నాకుళం దగ్గరికి వచ్చేసాం. బయట అయితే ఫెస్టివల్ జరుగుతుంది, మీరు చూడొచ్చు. సో ఇదైతే కేరళ కల్చర్ అంట. సో వాళ్ళ కల్చర్లోని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో గైస్ మనమైతే ఎర్నాకుళానికి రీచ్ అయిపోయాం. టైం అయితే అరౌండ్ 5 PM అవుతుంది. సో మనకి మున్నార్ నుంచి ఎర్నాకుళానికి ట్రావెల్ చేయడానికి 5 hours టైం అయితే పడుతుంది. అండ్ బస్ టికెట్ అయితే పర్ హెడ్ 160 రూపీస్ ఛార్జ్ చేశారు. సో గైస్ ఆల్రెడీ ఈవినింగ్ అయిపోయింది కాబట్టి ఈరోజు మనం ఎర్నాకుళంలోనే స్టే చేయబోతున్నాం. సో మనమైతే బస్ స్టాప్ దగ్గరలోనే హోటల్ అనేది బుక్ చేసుకున్నాం. సో మీరు కూడా బస్ స్టాప్ దగ్గరలోనే హోటల్ బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి, లైక్ 1-2 kilometers రేడియస్లోనే. సో మనమైతే ఇప్పుడు ఓక్విల్ హోటల్కి అయితే వచ్చాము. సో ఇది రూమ్కి 1200 రూపీస్ ఛార్జ్ చేశారు. అండ్ బస్ స్టాప్ నుంచి ఇది 1-2 kilometers రేడియస్లోనే ఉంటుంది. సో గైస్ టైం అయితే అరౌండ్ 7 PM అవుతుంది. సో ఈరోజు ఎందుకు టైం వేస్ట్ చేయడం అని చెప్పేసి మాల్స్ ఏమైనా దగ్గరగా ఉన్నాయని చూస్తే నాకైతే లులు మాల్ కనిపించింది. సో మనమైతే ఇప్పుడు లులు మాల్కి వచ్చాము. సో పదండి చూద్దాం. సో గైస్ మీరు కూడా విజిట్ చేయాలనుకుంటే ఈ మాల్ని విజిట్ చేయండి. మాల్ అయితే చాలా బాగుంది. సో మీరు వీలైనంత ఎర్లీగా రెస్ట్ తీసుకోవడానికి ట్రై చేయండి రూమ్కి వెళ్ళి. సో గైస్ ఇప్పుడైతే మార్నింగ్ 10 AM అవుతుంది.
మనమైతే రెడీ అయిపోయాం. సో కోచిలో కొన్ని లొకేషన్స్ కవర్ చేయడానికి. సో ఈ లాటరీ షాప్ అయితే మా రూమ్ బయటనే కనిపించింది. నేను వెళ్ళి ఏంటి ప్రాసెస్ అని కనుక్కోవడానికి వెళ్ళాను. ఎందుకంటే మొత్తం కేరళ అంతా కూడా ఈ లాటరీ షాప్సే ఉన్నాయి. ప్రాసెస్ అయితే నాకు నిజంగా తెలియదు. సో నేనైతే అదే కనుక్కుంటున్నాను ఏంటి ప్రాసెస్ అని చెప్పి. సో నేను అక్కడే ఒక టికెట్ అయితే పర్చేస్ చేసుకున్నాను. లైక్ 40 రూపీస్ తీసుకున్నారు. సో ఇదేంటంటే ఎవ్రీ డే మనకి కొన్ని నెంబర్స్ అనేవి తీస్తారంట డే ఎండ్లోని. సో ఆ నెంబర్స్ మన లాటరీతో మ్యాచ్ అయితే మనకి ప్రైజ్ మనీ అనేది వస్తుందంట. లైక్ 25 lakhs ఉంటుందంట, 10,000 నుంచి కూడా ఉంటుందంట, 5,000, 2,000 ఇలా కూడా వస్తాయంట. సో వాళ్ళు తీసే వాల్యూస్ బట్టి ఇది డిపెండ్ అయి ఉంటుంది. సో మేమైతే తీసుకొని లక్ బాగుంటే వస్తుంది అని చెప్పి ట్రై చేసాం. సో గైస్ మనమైతే ఎర్నాకుళం నుంచి ఫోర్ట్ కొచ్చికి అయితే స్టార్ట్ అయిపోయాం. సో మనకైతే ఆటో 400 రూపీస్ వరకు ఛార్జ్ చేశారు. సో మనమైతే ఇప్పుడు ఫోర్ట్ కొచ్చిలో బ్యూటిఫుల్ లొకేషన్స్ అన్నీ కవర్ చేద్దాం. సో ఫస్ట్ మనం వెళ్ళబోయే ప్లేస్ అయితే జియో స్ట్రీట్. సో గైస్ ఇదైతే జ్యూ స్ట్రీట్ అనమాట. సో ఇది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ స్ట్రీట్ ఇన్ కేరళ. సో ఈ స్ట్రీట్ అయితే జ్యూస్ అన్న వాళ్ళు ఇస్రాయల్ నుంచి మైగ్రేట్ అయినప్పుడు ఈ స్ట్రీట్ని అన్నది డెవలప్ చేసుకున్నారు వాళ్ళు. సో మనకి ఇక్కడ చూడొచ్చు కొంచెం డిఫరెంట్గా యూనిక్గా అనిపిస్తుంది. కామన్గా మనకి అన్ని స్ట్రీట్స్ ఉన్నట్టయితే ఉండదు. సో వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు ఇదైతే డెవలప్ చేసుకున్నారు. సో డెఫినెట్గా ఈ స్ట్రీట్ అనేది మీరు విజిట్ చేయండి, మీకైతే చాలా మంచి వైబ్ వస్తుంది. సో గైస్ మనమైతే ఇప్పుడు పరదేశీ సినగంకి వచ్చాము. సో పరదేశీ సినగం ఆ నేమ్లోనే ఉంది. పరదేశీ అంటే ఫారినర్స్ అని, అండ్ సినగం అంటే ఫారినర్స్ కన్స్ట్రక్ట్ చేసుకున్న ఒక ప్లేస్. సో దానివల్లనే దానికి పరదేశీ సినగం అనే నేమ్ అన్నది వచ్చింది. సో గైస్ మనమైతే ఇప్పుడు పరదేశీ సినగం లోపలికి అయితే వచ్చాము. సో మనకి రైట్ సైడ్లోని పరదేశీ సినగం హిస్టరీ అంతా మనకైతే ఉంటుంది. సో ఈ సినగం అయితే 1568 ADలో కన్స్ట్రక్ట్ చేశారంట. కరెక్ట్గా మహారాజా ప్యాలెస్ పక్కన ఈ సినగం అనేది కన్స్ట్రక్ట్ చేశారు. సో గైస్ మనకి సినగం లోపల యాంటిక్ పీసెస్ అన్నీ కూడా డిస్ప్లే చేస్తారు. లైక్ సమ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ రాజులు ఏవైతే యూస్ చేస్తారో అవన్నీ మనకి డిస్ప్లేలో ఉంచుతారు. లైక్ గోల్డెన్ క్రౌన్స్, బెల్జియం గ్లాస్, షాండిలియర్స్ అండ్ సమ్ బ్రాస్ ఐటమ్స్ కూడా మనకి డిస్ప్లేలో ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనం చాలా దగ్గర నుంచి మనం చూడొచ్చు. సో గైస్ మనమైతే ఇప్పుడు మటాన్చెరీ ప్యాలెస్కి వచ్చాము. సో ఈ మటాన్చెరీ ప్యాలెస్ని డచ్ ప్యాలెస్ అని కూడా పిలుస్తారు. సో ఈ డచ్ ప్యాలెస్ లోపల మనకి హిందూ గాడెస్ యొక్క ఫొటోస్ చాలా బ్యూటిఫుల్గా డిస్ప్లే చేశారు. అండ్ కోచి కింగ్ యొక్క వస్తువుల్ని కూడా డిస్ప్లే చేశారు. లైక్ కోచి కింగ్ యూజ్ చేసిన క్రౌన్ కానీ, వాళ్ళు యూజ్ చేసిన సల్వారాస్ కానీ, అండ్ కింగ్స్ అండ్ క్వీన్స్ ట్రావెల్ చేయడానికి యూజ్ చేసిన చారియట్స్, అండ్ వార్సప్ టైంలో యూజ్ చేసిన వెపన్స్, ఇవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే చేశారు. అండ్ లైక్ ఇవన్నీ నేను చూపించట్లేదని ఏమనుకోకండి, బికాజ్ లోపల అయితే వీడియోస్ తీయడానికి అసలు అలౌ చేయలేదు. బట్ ఐ ట్రై టు టేక్ అ స్మాల్ వీడియో. సో మీరు అది చూడొచ్చు ఇక్కడ. సో గైస్ మనమైతే ఇప్పుడు సెయింట్ ఫ్రాన్సిస్ చర్చ్కి అయితే వచ్చాము. ఈ చర్చ్ అయితే 15th centuryలో కన్స్ట్రక్ట్ చేశారు. సో మనకైతే ఈ చర్చ్ లోపలే వాస్కో డి గామా టోంబ్ అన్నది అయితే ఉంచారు. సో వాస్కో డి గామా హీఈస్ వన్ ఆఫ్ ద ఫస్ట్ యూరోపియన్ టు రీచ్ ఇండియా బై సీ. సో మనం ఆ టోంబ్ అయితే లోపల చూడొచ్చు, పదండి. సో గైస్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే వాస్కో డి గామా టాంబ్. మనకి చర్చ్లో రైట్ సైడ్లోనైతే ఉంటుంది. సో గైస్ ఇప్పుడైతే టైం అరౌండ్ 5:30 PM అయితే అవుతుంది. సో ఇప్పుడైతే మనం కోచిలో ద ఫేమస్ ప్లేస్కి వెళ్తున్నాం, అదే చైనీస్ ఫిషింగ్ నట్స్. సో ఈ పేరు మీరు వినే ఉంటారు. సో ఈ చైనీస్ ఫిషింగ్ నట్ అనేది ఒక చైనీస్ పర్సన్ జాంగ్ హీ అన్నతను అయితే ఇంట్రడ్యూస్ చేశారు. సో ఈ ఫిషింగ్ నెట్ యొక్క యూనిక్నెస్ ఏంటంటే, మనం నార్మల్గా ఫిషింగ్ చేయాలనుకుంటే మనం ఏం చేస్తాం, బోట్ మీద లైక్ కొంచెం సీ మధ్యలోకి వెళ్ళి అక్కడ ఫిషింగ్ అనేది చేస్తారు. బట్ ఇక్కడ ఆ అవసరం ఉండదు అనమాట. ఈ నెట్స్ అన్నీ బీచ్ ఒడ్డునే ఉంటాయి. సో వీళ్ళు ఏం చేస్తారంటే బరువైన రాళ్ళన్నీ కూడా తాడుతో కట్టి వెనక్కి ఈ నెట్ అన్నది మనకి బీచ్లో డిప్ చేస్తారు. సో ఈ నెట్ను ఒక 10 to 15 minutes బీచ్లో ఉంచిన తర్వాత పైకి తీసిన తర్వాత ఎన్ని ఫిషెస్ వస్తే అన్ని ఫిషెస్ అనమాట. సో ఇది వాళ్ళు రెగ్యులర్ ఇంటర్వెల్స్లో చేస్తూ ఉంటారు, అలా డిప్ చేస్తూ తీస్తూ. సో ఇదేంటంటే లో ఇన్వెస్ట్మెంట్ హై ప్రాఫిట్స్ వస్తాయి అనమాట. సో ఇక్కడ ఎక్కువ ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు, బోట్ మీద వెళ్ళాల్సిన అవసరం ఉండదు. సో అందుకే ఈ టెక్నిక్ అనేది చాలా ఫేమస్ అయిందనమాట కోచిలో. సో
గైస్ ఇక్కడైతే చైనీస్ ఫిషింగ్ నట్స్తో పట్టిన ఫిషెస్ అన్నీ కూడా ఇక్కడ సెల్ చేస్తారు. మీరు చూడొచ్చు ఇక్కడైతే వెరైటీ ఆఫ్ ఫిషెస్ అన్నీ మనకి దొరుకుతాయి. సో పదండి చూద్దాం. సో గైస్ మనమైతే అక్కడే అమ్ముతున్న ఫిషెస్ని పర్చేస్ చేసుకొని అక్కడే కుక్ చేయమంటే వాళ్ళైతే మనకి కుక్ చేసి ఫుడ్ని అయితే ఇస్తారు. సో మనమైతే ఫుడ్ తింటూ సన్సెట్ వ్యూ అయితే ఎంజాయ్ చేయొచ్చు. అండ్ కోచి సన్సెట్ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో మీరు తప్పకుండా విజిట్ చేయండి. ఈరోజు మనం ఈ వీడియోలోని అల్పిని ఎలా ఎక్స్ప్లోర్ చేయాలని అయితే తెలుసుకుందాం. అండ్ మీ అందరికీ తెలుసు కదా అల్పి దేనికి ఫేమస్, బ్యాక్ వాటర్స్ అండ్ బోట్ రైడ్స్. సో చాలా మందికి కన్ఫ్యూజన్ ఉండే మనం అల్పిలోని బోట్ రైడ్స్ ఏది ప్రిఫర్ చేయాలని, లైక్ షికారా బోట్ తీసుకోవాలా లేదా బోట్ హౌస్ తీసుకోవాలని అయితే కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. సో నేను ఈ వీడియోలోని క్లియర్గా డిఫరెన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని అయితే మీరు ఎండ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. గైస్ ఎవరైతే తెలుగు స్టేట్స్ నుంచి ట్రావెల్ చేయాలనుకుంటున్నారో లైక్ ఏపీ ఆర్ తెలంగాణ టు డైరెక్ట్ అలిపి, వాళ్ళకైతే నేను ట్రైన్ డీటెయిల్స్ అన్నీ కూడా నా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ నేనైతే ఎర్నాకుళం నుంచి అయితే ట్రావెల్ చేస్తున్నాను. సో గైస్ మనమైతే ఇప్పుడు ఎర్నాకుళం నుంచి అలిపికి అయితే ట్రావెల్ చేస్తున్నాం. సో ప్రీవియస్ వీడియోలో మీరు చూసే ఉంటారు మనమైతే కోచి అన్నది ఎక్స్ప్లోర్ చేసాము. సో మేము కోచి నుంచి ఎర్నాకుళంకి వచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ మేమైతే బస్ అన్నది తీసుకున్నాం. సో మనకైతే ఎర్నాకుళం నుంచి అలిపికి డైరెక్ట్ బస్సెస్ అన్నవి అవైలబుల్గా ఉంటుంది. సో ప్రతి 1 అవర్కి కూడా మనకి బస్సెస్ అన్నవి ఉంటాయి. అండ్ బస్ టికెట్ అయితే మనకి 60 రూపీస్ పర్ హెడ్ అయితే పడుతుంది. అండ్ మనకి డెస్టినేషన్కి లైక్ అలిపికి రీచ్ అవ్వడానికి అయితే 3 అవర్స్ టైం అయితే పడుతుంది. సో గైస్ టైం అయితే ఇప్పుడు అరౌండ్ 12 PM అయితే అవుతుంది. మనమైతే అలిపి రీచ్ అయిపోయాము. సో మనకి బస్ స్టాప్ బయటనే కోకోనట్స్ అన్న కనిపిస్తే నేనైతే తాగుతున్నా. సో మనమైతే ఫుల్ హైడ్రేటెడ్గా అయితే ఉండాలి, ఎందుకంటే ఎండ చాలా ఎక్కువ ఉంది ప్రెజెంట్ అయితే. సో గైస్ మీ అందరికీ తెలిసింది అల్పి దేనికి ఫేమస్, బ్యాక్ వాటర్స్ రైట్. సో నేనైతే ఆల్రెడీ రీసెర్చ్ చేశాను లైక్ బ్యాక్ వాటర్స్లో తిరగడానికి హౌస్ బోట్ బెటరా లేకపోతే షికారా బోట్ బెటర్ అని అయితే ఆల్రెడీ రీసెర్చ్ చేశాను. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా కొంత రీసెర్చ్ అయితే చేశాను లైక్ బడ్జెట్ అండ్ ప్రైజింగ్ అని, లైక్ వర్త్ ఇటా కాదని అయితే రీసెర్చ్ అయితే చేశాను. సో పదండి చూద్దాం ఏది బెటరో. సో గైస్ నేనైతే ఇప్పుడు లోకల్స్తో మాట్లాడడం కూడా జరిగింది. సో లైక్ ఆఫ్టర్ లాట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ లాట్ ఆఫ్ డిస్కషన్ నేనైతే కన్క్లూషన్కి అయితే వచ్చాను లైక్ షికారా బోట్ బెస్ట్ అని. ఐ టెల్ యూ లైక్ వై షికారా బోట్ బెస్ట్ అన్నది. ఫస్ట్ మన హౌస్ బోట్ కోసం అయితే మాట్లాడుకుందాం. సో నార్మల్గా మనకి హౌస్ బోట్ అయితే 11 o'clock అయితే స్టార్ట్ చేస్తారు. అండ్ మీకు తెలిసిందే హౌస్ బోట్ ప్రైజింగ్స్ ఎలా ఉంటాయో. మీకు తక్కువలో తక్కువ చూసుకుంటే మీకు ఒక 8,000 9,000కి అయితే హౌస్ బోట్ వస్తుంది. ఎక్కువలో చూసుకుంటే అసలు దానికి ఇంకా అసలు మంచి కూడా చెప్పలేము కూడా, 15,000 పడుతుంది, 20,000 పడుతుంది, మనం చెప్పలేము. అది వాళ్ళ అమెంటీస్ బట్ అయితే మనకు ఉంటుంది. అండ్ మనకి హౌస్ బోట్ అయితే నార్మల్గా అయితే మార్నింగ్ 11 o'clockకి స్టార్ట్ చేస్తానైతే చెప్తారు, బట్ 12కి అయితే స్టార్ట్ చేస్తారు. అందరు గ్యాదర్ అయ్యి మీట్ అయ్యేటప్పటికి 12-12:30 అయితే అవుతుంది. అండ్ వీళ్ళైతే నార్మల్గా తిప్పడానికి లైక్ 3 hours అండ్ 4 hours వరకు అయితే తిప్పుతారు మనకి బోట్లోనే. అండ్ లోకల్ కాలనీస్కి అయితే హౌస్ బోట్ అయితే వెళ్ళలేదు. సో మనకి పెద్దగా ఉన్న ఏరియాస్లోనే మనకి హౌస్ బోట్ అయితే తిప్పుతారు. అండ్ ఆఫ్టర్ 4 తర్వాత ఏం చేస్తారంటే ఒక ప్లేస్కి మనకి ట్రావెల్ చేస్తారు, లైక్ అక్కడే ఉంచేస్తారు. మనకి నైట్ అంతా హౌస్ బోట్ అనేది ఒక ప్లేస్లో స్టేబుల్గా అయితే ఉంచేస్తారు. సో మనకి ఎలా ఉంటుందంటే ఒక హోటల్ రూమ్లో ఉంటే ఎలా ఉంటుందో ఆ ఫీలింగే ఉంటుంది మన హౌస్ బోట్లో ఉన్న నైట్ టైం అయితే, ఎందుకంటే చుట్టూ మీకు డార్క్నెస్సే ఉంటుంది, ఏమీ కనిపించదు. సో అందుకైతే హౌస్ బోట్ నైట్ అంతా మీకు వైబ్ అయితే క్యారీ చేయలేరు. అండ్ షికారా బోట్కి వస్తే షికారా బోట్ ఏంటంటే హౌస్ బోట్ కవర్ చేయలేని ప్లేసెస్ అన్నీ కూడా షికారా బోట్ కవర్ చేయగలదు. అండ్ షికారా బోట్ ప్రైజింగ్ ఎలా ఉంటుందంటే పర్ అవర్కి మనకి 500 వరకు ఛార్జ్ చేశారు.
అండ్ వాళ్ళు చెప్పే ప్రైస్ అయితే లైక్ 800,000 అలా అయితే చెప్పారు మాకు. బట్ మీరు బార్గెన్ చేసుకునే బట్టి అయితే ఉంటుంది. సో మాకైతే 1 అవర్కి 500 వరకు మేము మాట్లాడుకున్నాం. సో మేమైతే 1 to 5 o'clock వరకు అయితే తీసుకున్నాం, లైక్ అప్రాక్సిమేట్లీ 4 hours. సో మాకైతే లోకల్ కాలనీస్ అని, చర్చెస్ అని అండ్ కొన్నిటి దగ్గర ఆపడం ఇవన్నీ కూడా మేమైతే కవర్ చేసాం. సో గైస్, ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి, మీకే అర్థమవుతుంది లైక్ ఎందుకు షికారా బోట్ నేను బెస్ట్ అని చెప్పాను. అండ్ ఇప్పుడైతే మనం కంపారిజన్స్ కోసం మాట్లాడుకుందాం. లైక్ హౌస్ బోట్ అండ్ షికారా బోట్ ప్రైజింగ్స్ కోసం అయితే మనకైతే హౌస్ బోట్ తక్కువ 8,000 to 9,000 వరకు అయితే ఛార్జ్ చేస్తారు. అండ్ షికారా బోట్ అయితే పర్ అవర్కి మనకి 500 రూపీస్ వరకు అయితే ఛార్జ్ చేస్తారు. సో మీరు ఇక్కడే 7,000 వరకు అయితే సేవ్ చేయొచ్చు ఈజీగా. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మనకి హౌస్ బోట్ అనేది కొంచెం బల్జ్గా ఉంటుంది అండ్ చిన్న చిన్న కాలనీస్ని హౌస్ బోట్ అయితే కవర్ చేయలేదు. సో మనకి ఏదైనా కాలనీస్కి వెళ్ళాలన్నా కూడా మనం వెళ్ళలేము హౌస్ బోట్లో అయితే. బట్ షికారా బోట్ ఏంటంటే హౌస్ బోట్ కవర్ చేయలేని ప్లేసెస్ కూడా షికారా బోట్లో మనం కవర్ చేయొచ్చు. లైక్ కేరళ కాలనీస్ అన్నీ కూడా మనం షికారా బోట్లో బ్యాక్ వాటర్స్లో అయితే చాలా బాగా కవర్ చేయొచ్చు. అండ్ అది చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది మీకు అయితే షికారా బోట్లో వెళ్ళినట్టయితే. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే మనకి హౌస్ బోట్లో లైక్ ఎవరైనా ఎక్స్ట్రా పర్సన్ లైక్ స్టే చేయాలనుకుంటే లైక్ నార్మల్గా ఒక రూమ్లో స్టే చేస్తే మనకి 2 to 3 members అలౌడ్ ఉంటారు. సో ఎక్స్ట్రా 1 person మనం ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీస్తో కానీ ట్రావెల్ చేస్తాం కాబట్టి ఎక్స్ట్రా 1 person ఉన్నా కూడా మనం 750 రూపీస్ to 1,000 రూపీస్ వరకు అయితే ఛార్జ్ చేస్తారు. అండ్ అది కూడా బోట్ బట్టి మనకి డిపెండ్ అయి ఉంటుంది. అండ్ గైస్, మనం షికారా బోట్కి వస్తే షికారా బోట్ అయితే మనకి మొత్తం అంతా కూడా రెంట్కి ఇచ్చేస్తారు. మనం ఎన్ని అవర్స్ బుక్ చేసుకుంటే అన్ని అవర్స్కి. యాజ్ ఏ ఆల్రెడీ మెన్షన్ మనం 1 hourకి 500 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ట్రావెల్ చేసినప్పుడు అయితే ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎక్స్ట్రా పర్సన్కి కూడా ఛార్జ్ చేయరు. సో మీకు అర్థమై ఉంటుంది నేను ఎందుకు షికారా బోట్ చూస్ చేసుకున్నాను. సో పదండి మనమైతే లొకేషన్స్ అన్నీ కవర్ చేసేద్దాం. నేనైతే చాలా అంటే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. సో గైస్, మనమైతే ఇప్పుడు కాలనీస్ నుంచి మెయిన్ బ్యాక్ వాటర్స్కి అయితే వెళ్తున్నాము. అండ్ మీరు ఇక్కడ ఒక బోట్ చూస్తున్నారు కదా, అదేంటంటే మనం ఎక్కడైనా పర్టికులర్ లొకేషన్కి ట్రావెల్ చేయాలనుకుంటే మనం ఈ బోట్లో ట్రావెల్ చేయొచ్చు. లైక్ వెళ్ళే దారిలోనే మనకి టెంపుల్స్ కానీ, చర్చెస్ కానీ, రిసార్ట్స్ కానీ పర్టికులర్ లొకేషన్కి వెళ్ళాలనుకుంటే మనం ఈ పబ్లిక్ బోట్ అనేది ప్రిఫర్ చేయొచ్చు. అండ్ దీని ప్రైసింగ్స్ ఎలా ఉంటాయంటే మనకి 30, 40, 60 ఇలా లొకేషన్ బట్టి లైక్ బేస్ అయి ఉంటుందన్నమాట. సో గైస్, మీరు చూస్తున్నారు కదా ఇక్కడ వ్యూ ఎంత బాగుందో, నాకైతే చాలా పీస్ఫుల్గా అనిపించింది. సో మేము మీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ ఇక్కడికి వస్తే మాత్రం మంచి క్వాలిటీ టైం అయితే మీరు స్పెండ్ చేయొచ్చు. సో ఈ ప్లేస్ని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. సో గైస్, మాకైతే ఇక్కడ స్నాక్స్ కోసం అయితే ఆపారు. సో మాకు అక్కడైతే ఈగల్స్ కనిపించాయి అనమాట. సో మేమైతే ఫోటో తీసుకుంటున్నాం, చాలా బాగా అనిపించింది నాకు. సో మీరు కూడా తప్పకుండా ఫొటోస్ తీసుకొని ట్రై చేయండి. సో గైస్, టైం అయితే ఇప్పుడు 4:30 అవుతుంది. సడన్గా వెదర్ అంతా అయితే చేంజ్ అయిపోయింది. ఫుల్ క్లౌడ్స్ వచ్చేసి మంచి గాలి అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బర్డ్స్ అయితే ఎగురుతూనే ఉన్నాయి. చాలా బాగుంది. బట్ దీనివల్ల ఒక డిసడ్వాంటేజ్ కూడా ఉంది. లైక్ ఎక్కువ వర్షం పడితే ఏమవుతుందంటే ఇట్స్ లైక్ నాట్ సేఫ్ అనమాట బోట్స్లో ట్రావెల్ చేయడం. ఇట్స్ రిస్కీ. సో మనకి ఏం చేస్తారంటే ఒక సైడ్కి తీసుకెళ్ళి మనల్ని దిగిపోమంటారు. ఎందుకంటే లోపల ఉన్నా కూడా ఒకవేళ రెయిన్ హెవీ అయిపోయింది అనుకోండి, మనకి బోట్స్ తిరగబడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయంట. సో అలా దించేస్తారనమాట. బట్ లక్కీగా మీ
మేము ట్రావెల్ చేసినప్పుడు అయితే మాకు వర్షం పడలేదు, జస్ట్ క్లౌడీగా మాత్రమే చేంజ్ అయ్యి మంచి గాలి అయితే వేసింది. సో మేము దిగిన ఒక 6-6:30కి అలా అయితే వర్షం పడ్డది. సో లక్కీగా మేమైతే దానికి దొరకలేదు. సో మీరు ప్లాన్ చేసుకున్నప్పుడు మాత్రం సన్నీ డేని ప్రిఫర్ చేస్తే మీకు చాలా బెటర్. సో గైస్, ఇక్కడితో అయితే షికారా బోట్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ ఇట్స్ వర్త్ విజిటింగ్. సో మీరు తప్పకుండా విజిట్ చేయండి ఈ ప్లేస్ని అయితే. అండ్ ఇప్పుడు అయితే నేను హౌస్ బోట్ కూడా చూపిస్తాను, లైక్ లోపల ఇంటీరియర్ ఎలా ఉంటుంది అండ్ హౌస్ బోట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో అయితే నేను చూపిస్తాను. ఎందుకంటే లైక్ చాలా మందికి డౌట్స్ ఉంటుంది కదా, లైక్ హౌస్ బోట్ లోపల ఎలా ఉంటుంది అన్నది. సో అందుకే నేనైతే హౌస్ బోట్ కూడా చూపిస్తాను. సో పదండి చూసేద్దాం. సో గైస్, ఇదైతే హౌస్ బోట్ ఎంట్రన్స్. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇక్కడే మనకి క్యాప్టెన్ అనేది బోట్ని రైడ్ చేస్తారు. అండ్ ఇదంతా బయట వ్యూ. అండ్ మనకి వెళ్ళగానే ఫస్ట్ కనిపించేది హాల్. సో హాల్లో మన ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో ట్రావెల్ చేస్తాం కాబట్టి మనం చిల్ అవ్వడానికి, ఫుడ్ తినడానికి అండ్ టీవీ కూడా ప్రొవైడ్ చేశారు. సో మనం టీవీ చూస్తూ మనం అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఇదంతా హాల్. సో గైస్, ఇక్కడైతే మనకి పైకి వెళ్ళడానికి స్టేర్ కేస్ కూడా ఉంది. సో మనం పైనుంచి కూడా వ్యూ అయితే ఎంజాయ్ చేయొచ్చు. సో ఇదంతా బాల్కనీ అనమాట. సో గైస్, ఇప్పుడైతే బెడ్రూమ్స్ చూద్దాం పదండి. సో ఇదైతే ఫస్ట్ బెడ్రూమ్ అనమాట. సో ఇక్కడైతే 2 to 3 పీపుల్ వరకు అయితే స్టే చేయొచ్చు. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఎక్స్ట్రా బెడ్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ రూమ్కి అయితే 15,000 రూపీస్ వరకు అయితే ఛార్జ్ చేస్తారంట. అండ్ ఎక్స్ట్రా 4 or 5 పీపుల్ ఉండాలి అనుకుంటే నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను, ఎక్స్ట్రా 1 పర్సన్ ఉన్నా కూడా మీరు 750 to 1000 రూపీస్ ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. అండ్ చాలామంది అనుకుంటారు లైక్ 15,000 రూపీస్ కంప్లీట్ హౌస్ బోట్ ఇచ్చేస్తారని. అలా కాదు, ఆ ఒక్క రూమ్కి మాత్రం 15,000 మనం పే చేయాల్సి ఉంటుంది, నాట్ ఫర్ కంప్లీట్ బోట్. సో అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ ఇదైతే సెకండ్ బెడ్రూమ్. అండ్ ఇదైతే క్వీన్ సైజ్ బెడ్ అయితే ఇచ్చారు మనకి. అండ్ ఇక్కడ 2 persons వరకు స్టే చేయొచ్చు. అండ్ ఇంటీరియర్ కూడా చాలా బాగుంది. అండ్ ఇదైతే కిచెన్. ఇక్కడైతే మనకి 3 times మీల్ అయితే ప్రొవైడ్ చేస్తారు, లైక్ లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్ వాళ్ళే కుక్ చేసి వాళ్ళే మనకి ప్రొవైడ్ చేస్తారు. సో గైస్, చూసారు కదా, హౌస్ బోట్ అయితే ఇలా ఉంటుంది. అండ్ మీకైతే అలిపి కోసం ఏమైనా డౌట్స్ కానీ క్వెరీస్ కానీ ఉంటే డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను ప్రతి కమెంట్కి కూడా రిప్లై ఇస్తాను. సో గైస్, ఇప్పుడైతే టైం అరౌండ్ 6:30 PM అయితే అవుతుంది. సో మనం ఈరోజు అలిపిలోనే స్టే చేయబోతున్నాము. అండ్ మీరు అలిపిలో స్టే చేయాలనుకుంటే హోమ్ స్టేస్ చాలా బాగుంటాయి. సో మీరు హోమ్ స్టేస్ మాత్రమే ప్రిఫర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇంకోటి నేను క్లియర్గా చెప్పాలి అనుకుంటున్నాను, లైక్ ఆఫ్టర్నూన్ నుంచి లైక్ బోట్ ట్రిప్, షికారా ఇవన్నీ మాకు ఎంత బడ్జెట్ అయింది అయితే నేను చెప్తాను. సో నార్మల్గా మాకు 1 o'clock to 5 o'clock వరకు మనం షికారా బోట్ అనేది రెంట్కి తీసుకున్నాం కాబట్టి మాకు 2000 వరకు అయితే ఛార్జ్ చేశారు. ఎందుకంటే ఆర్లీ 500 అని నేను మెన్షన్ చేశాను కదా, సో అక్కడ మాకు 2000 అయింది. అండ్ ఈరోజు ఈవినింగ్ మాకు రూమ్లో స్టే చేయడానికి అయితే 1200 రూపీస్ వరకు ఛార్జ్ చేశారు. సో కంప్లీట్గా మాకు అయిన బడ్జెట్ అలిపిలోనైతే 3200 రూపీస్ అయితే అయ్యింది. సో గైస్, అదే హౌస్ బోట్ అయితే మనకి 10,000 ప్లస్ వరకు అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో మీరు బడ్జెట్లో ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే గో విత్ షికారా బోట్. షికారా బోట్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ బడ్జెట్లో అయితే. లేదు హౌస్ బోట్ అయినా పర్లేదు, ఐ కెన్ ఎఫోర్డ్ అనుకుంటే హౌస్ బోట్ కూడా చాలా బాగుంది. బట్ వాళ్ళైతే చాలా ఎక్కువ ప్రైజెస్ అయితే చెప్తున్నారు. సో మీరు బార్గెన్ చేసుకునే బట్టి అయితే ఉంటుంది. నేనైతే చాలా క్లియర్గా డిఫరెన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను షికారా బోట్కి, హౌస్ బోట్కి. సో గైస్, మీరు చూస్ అకార్డింగ్లీ. గైస్, ఇట్స్ డే 2 in అలిపి. సో ఈ రోజు అయితే మనం అలిపిలో ఉన్న ఫేమస్ అండ్ ఓల్డెస్ట్ టెంపుల్స్ అయితే కవర్ చేయబోతున్నాం. అండ్ గైస్, ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే అలిపికి వచ్చి బోట్ ట్రిప్ కంప్లీట్ చేసుకొని రిటర్న్ అయితే వెళ్ళిపోతారు. బట్ అలిపిలో ఫేమస్ అండ్ ఓల్డెస్ట్ టెంపుల్స్, thousands of years బ్యాక్ కట్టిన టెంపుల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి అండ్ విచ్ ఆర్ వెరీ పవర్ఫుల్. సో తప్పకుండా ఈ ప్లేసెస్ అయితే విజిట్ చేయండి, టెంపుల్స్ అన్నీ కూడా. సో పదండి వెంటనే మనం చూసేద్దాం. సో గైస్, మనమైతే ఆటో బుక్ చేసుకున్నాం లైక్ టెంపుల్స్ అన్ని కవర్ చేయడానికి. అండ్ ఆటో పర్సన్ అయితే మనకి 400 రూపీస్ వరకు అయితే ఛార్జ్ చేశారు. సో గైస్, మనమైతే ఇప్పుడు అల్పి కృష్ణ టెంపుల్కి అయితే వచ్చాము. అండ్ ఈ టెంపుల్ని దక్షిణ ద్వారకా అని కూడా పిలుస్తారు. అండ్ ఇక్కడ కృష్ణుడు అయితే పారద శారది అవతారంలో అయితే మనకి కనిపిస్తారు. అండ్ గైస్, ఇంకొక సీక్రెట్, ఇక్కడ ప్రసాదం అయితే చాలా బాగుంటుందంట. సో తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. సో
గైస్ ఇదైతే మరారికులం మహాదేవ్ టెంపుల్ అనమాట. ఇదైతే అలిపి నుంచి 15 కిలోమీటర్స్ అవే అయితే ఉంటుంది. అండ్ ఈ టెంపుల్ అయితే 1000 years బ్యాక్ అయితే కన్స్ట్రక్ట్ చేశారంట. అండ్ ఈ టెంపుల్స్ అన్నీ కూడా అలిపిలో కానీ కేరళలో కానీ టెంపుల్స్ అన్నిటికీ కూడా ఒక కల్చర్ ఉంటుంది. మెన్ ఎవరైతే టెంపుల్ లోపలికి వెళ్తున్నారో వాళ్ళైతే షర్ట్ రిమూవ్ చేసి లోపలికి వెళ్ళాలి. లైక్ ఇట్స్ అ కైండ్ ఆఫ్ షోయింగ్ రెస్పెక్ట్ టు గాడ్ అనమాట. సో టెంపుల్ అయితే చాలా బాగుంది, చూడండి. గైస్ ఇది ముల్లక్కల్ రాజరాజేశ్వరి టెంపుల్. ఇక్కడ దుర్గాదేవి రాజేశ్వరి అవతారంలో అయితే మనకి కనిపిస్తారు. అండ్ ఈ టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేసింది అయితే దేవనారాయణ. సో ఇదైతే ఓల్డెస్ట్ టెంపుల్ ఇన్ అలిపి. సో మీరు తప్పకుండా ఈ టెంపుల్ని విజిట్ చేయండి. సో గైస్ ఇక్కడితో అయితే అల్పి టూర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. సో మీకు ఏమైనా డౌట్స్ కానీ క్వెరీస్ కానీ లేదా సజెషన్స్ కానీ ఒపీనియన్స్ ఏదైనా కూడా నాతో షేర్ చేసుకోవాలనుకుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను ప్రతి కమెంట్కి కూడా రిప్లై ఇస్తాను. సో ఈరోజు మనం ఈ వీడియోలో త్రివేండంకి ఎలా రీచ్ అవ్వాలి అండ్ త్రివేండంలో ఎక్కడ స్టే చేయాలి. సో గైస్ ఎవరైతే ఫ్లైట్ని ప్రిఫర్ చేద్దాం అనుకుంటున్నారో త్రివేండం రీచ్ అవ్వడానికి మీరు ప్రిఫర్ చేయొచ్చు. ఎందుకంటే మనకి త్రివేండంలోనైతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే ఉంది. సో మీరు వైజాగ్, విజయవాడ, హైదరాబాద్ నుంచి కూడా మీరు ఫ్లైట్లో ట్రావెల్ చేయొచ్చు. అండ్ గైస్ ఎవరైతే మన తెలుగు స్టేట్స్ నుంచి త్రివేండంకి ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నారో డైరెక్ట్ ట్రైన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో ట్రైన్ డీటెయిల్స్ అన్ని కూడా నా డిస్క్రిప్షన్లో అయితే నేను మెన్షన్ చేస్తాను. సో మీరు టికెట్స్ బుక్ చేసుకునే ముందు ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ గైస్ మనమైతే అల్పి నుంచి త్రివేండంకి అయితే ట్రావెల్ చేస్తున్నాము. సో మనమైతే అల్పి నుంచి త్రివేండంకి బస్సులో అయితే ట్రావెల్ చేస్తున్నాము. అండ్ పర్ హెడ్ మనకి 160 రూపీస్ ఛార్జ్ చేశారు. అండ్ అల్పి నుంచి త్రివేండంకి అయితే 120 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో మీరు బస్ కాకుండా మీరు ఇంకేదైనా ప్రిఫర్ చేద్దాం అనుకుంటే లైక్ క్యాబ్ ఆర్ ఆటో మీకు అయితే 5000+ వరకు అయితే ఛార్జ్ చేస్తారు. సో బెటర్ ప్రిఫర్ బస్, ఎందుకంటే మీకు బడ్జెట్ ఫ్రెండ్లో కవర్ చేయాలంటే బస్ అయితే బాగుంటుంది. అండ్ గైస్ ఇక్కడ చూడండి, ఇక్కడైతే ఏదో ఫెస్టివల్ అయితే జరుగుతున్నట్టుంది. వీళ్ళైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. గైస్ టైం అయితే అరౌండ్ 6:30 PM అయితే అవుతుంది. మనమైతే త్రివేండంకి రీచ్ అయిపోయాము. ఆల్రెడీ ఈవినింగ్ అయిపోయింది కాబట్టి ఈరోజు మనం త్రివేండంలోనే స్టే చేయబోతున్నాము. మీరు హోటల్స్ బుక్ చేసుకునే ముందు టెంపుల్ దగ్గరలో హోటల్ బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకి ఎర్లీ మార్నింగ్ హోటల్కి లైక్ టెంపుల్కి ట్రావెల్ చేయడానికి మనకి ఈజీగా ఉంటుంది. అండ్ ఇక్కడ హోటల్ ప్రైసింగ్స్ ఎలా ఉన్నాయంటే 1500 to 2500 రూపీస్ వరకు అయితే ఛార్జ్ చేస్తున్నారు. అండ్ హోటల్ డిమాండ్ కూడా చాలా ఎక్కువ ఉంది. సో మీరు ముందుగానే ఆన్లైన్లో చెక్ చేసుకొని హోటల్ అయితే రిజర్వ్ చేయండి. డోంట్ పే ఎనీ అమౌంట్, ముందుగానే రిజర్వ్ చేసి మాత్రమే ఉంచుకోండి. ఇక్కడికి వచ్చిన తర్వాత లైక్ త్రివేండంకి రీచ్ అయిన తర్వాత హోటల్కి వెళ్ళి ఒకసారి చూసి నచ్చితే చెక్ ఇన్ అవ్వండి. లేకపోతే దగ్గరలో ఉన్న హోటల్స్ అని మీరు ఒకసారి చూసి చెక్ ఇన్ అవ్వండి. గైస్ ఇప్పుడైతే మార్నింగ్ 6:30 అయితే అవుతుంది. మనమైతే ద వరల్డ్స్ రిచెస్ట్ టెంపుల్కి అయితే వచ్చేసాము. నేనైతే చాలా అంటే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. అండ్ ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే టెంపుల్ టైమింగ్. సో ఈ టెంపుల్ అన్నది మనకి మార్నింగ్ 3:15 నుంచి ఆఫ్టర్నూన్ 12 PM వరకు అయితే ఉంటుంది. అండ్ ఈవినింగ్ అయితే 5 PM నుంచి 7 PM వరకు అయితే ఉంటుంది. సో మీరు ఈ టైమింగ్స్లోనే విజిట్ చేయడానికి ట్రై చేయండి. ఆఫ్టర్ దట్ విజిట్ చేసినా కూడా మనకి టెంపుల్ క్లోజ్లో ఉంటుంది. అండ్ గైస్ ఇంకొక ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే గర్ల్స్ ఎవరైతే టెంపుల్కి విజిట్ చేస్తున్నారో వాళ్ళు కంపల్సరీగా శారీస్ ఆర్ లెహెంగాస్ అయితే వేసుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ వేసుకోకపోతే లైక్ చుడీదార్స్, లెగ్గింగ్స్ ఆర్ ప్లాజోస్ ఇవి వేసుకుంటే మనం ధోతి అయితే కట్టుకోవాలి. సో ధోతీస్ అనేవి మన టెంపుల్ బయట అయితే అవైలబుల్గా ఉంటాయి. సో మనం పర్చేస్ చేసుకున్నది అయితే కట్టుకుని లోపలికి వెళ్ళొచ్చు. అండ్ కమింగ్ టు బాయ్స్ అయితే కంపల్సరీగా ధోతి కట్టుకోవాలి. అండ్ షర్ట్ రిమూవ్ చేసి అయితే టెంపుల్కి వెళ్ళాలి. ఈ డ్రెస్సింగ్ సెన్స్ మీరు ఫాలో అవ్వకపోతే మాత్రం సెక్యూరిటీ వాళ్ళు మనకి బయటనే ఆపేస్తారు. సో మీరు ముందుగానే ఇవన్నీ అరేంజ్ చేసుకొని టెంపుల్ని అయితే విజిట్ చేయండి. సో గైస్ ఇక్కడ అయితే మన కేరళ ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. నేను చెప్పినట్టే జస్ట్ 9000 బడ్జెట్లో కేరళ అంతా ఒక ఆర్డర్లో ఎలా కవర్ చేయొచ్చో మీకు క్లియర్గా ఈ వీడియోలో చూపించాను. సో మీకు ఈ వీడియో హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ మీకు ఈ వీడియోలో డౌట్స్ ఆర్ క్వెరీస్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను ప్రతి కమెంట్కి రిప్లై ఇస్తాను. అండ్ మన ఛానల్లో ఇలా చాలా ప్లేసెస్కి తక్కువ బడ్జెట్లో కంఫర్టబుల్గా ఎలా ట్రావెల్ చేయొచ్చు అని చాలా వీడియోస్ రాబోతున్నాయి. అవన్నీ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో దట్ నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది.
అండ్ గైస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. మళ్ళీ మనం మన నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యూ అండ్ బై బాయ్.